అంతర్జాతీయ చదరంగంలో భారత్ కదిపిన ఒక పావు ఇప్పుడు శత్రుదేశాల కూటమి గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తుంది. ఒకవైపు పాకిస్తాన్, మరోవైపు టర్కీ. ఈ రెండు దేశాల అండ చూసుకొని విరవేగుతున్న అజర్బైజాన్కు ఊహించని రేంజ్లో దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది టీమిండియా. అవును, గ్లోబల్ డిఫెన్స్ మార్కెట్లో ఇన్నాళ్ళు అగ్రరాజ్యాలదే హవా అనుకున్న వాళ్ళందరికీ మైండ్ బ్లాక్ అయ్యేలా మన మేడ్ ఇన్ ఇండియా ఆయుధాలు సమాధానం చెప్తున్నాయి. సరిహద్దులకు వేల మైళ్ళ దూరంలో ఉన్న కాకసన్ పర్వత ప్రాంతంలో భారతీయ ఆయుధాలు గర్జించాయి. పాకిస్తాన్, టర్కీలకు కుయుక్తులకు భారత్ గట్టిగా చెంపదెబ్బ కొట్టింది. ఆర్మేనియా రిపబ్లిక్ డే ప్యారెడ్లో రష్యా, అమెరికా ఆయుధాలను పక్కన పెట్టి మన ఆయుధాలను ప్రపంచానికి చూపించింది. శత్రువుల కూటమికి నిద్ర లేకుండా చేస్తున్న భారత ఆయుధాల కథేంటి? ఢిల్లీ మార్కు దెబ్బకు ఇస్లామాబాద్, అంకారా, బాకు నగరాలు ఎందుకు వణికిపోతున్నాయి? శత్రువుల మైండ్ బ్లాక్ అయ్యేలా భారత్ ఇచ్చిన షాక్ ఎలాంటిది? వాచ్ దిస్ స్టోరీ. ఒక్క దెబ్బకు భారత్ 3 టార్గెట్లను కొట్టేసిందా? ఆర్మేనియా ఆర్మీ పరేడ్లో భారత్ గర్జన కథ ఏమిటి? గ్లోబల్ పవర్ హౌస్గా భారత్ ఎంట్రీ ఇచ్చిందా? ఒక దేశం మిలిటరీ పరేడ్ నిర్వహిస్తుంది అంటే అది కేవలం తమ వద్ద ఉన్న ఆయుధాలను, తమ జాతీయ గర్వాన్ని ప్రదర్శిస్తున్నట్టు ఏమాత్రం కాదు. ఆ దేశం తమ శక్తి సామర్థ్యాలను, సరికొత్త భాగస్వామ్యాలను, కొన్నిసార్లు బలమైన రాజకీయ సందేశాలను కూడా ప్రపంచానికి చాటి చెబుతున్నట్టు లెక్క. సరిగ్గా ఈ వారంలో అలాంటి ఓ సందేశమే ఆర్మేనియా నుంచి వచ్చింది. మే 28న ఆర్మేనియా తన రిపబ్లిక్ డే వేడుకలు జరుపుకుంది. ఈ సందర్భంగా సైనిక కవాతు నిర్వహించింది. అయితే ఈ వేడుకలో అందరి దృష్టిని ఆకర్షించిన అసలైన స్టార్ వెపన్స్ రష్యావో, అమెరికావో లేదంటే ఐరోపా దేశాలవో కావు. అవి అచ్చమైన మేడ్ ఇన్ ఇండియా ఆయుధాలు. అవును, మీరు విన్నది నిజమే. ఆర్మేనియా తన రిపబ్లిక్ డే పరేడ్లో భారతీయ ఆయుధాలను ఘనంగా ప్రదర్శించింది. శత్రు దేశాలకు తన ఆయుధ సామర్థ్యమేంటో చాటి చెప్పింది. ఇది పైకి సాధారణ మిలిటరీ పరేడ్ అనిపించొచ్చు, కానీ దీని వెనుక ఒక పెద్ద అంతర్జాతీయ కథే ఉంది. ఈ ఆయుధ ప్రదర్శన కథ మనకు 3 ముఖ్యమైన విషయాలను స్పష్టం చేస్తోంది. మొదటి అంశం, భారతదేశ రక్షణ రంగ ఎగుమతులు గణనీయంగా పెరుగుతున్నాయి. రెండో అంశం, భారతదేశానికి ఆర్మేనియా అత్యంత వేగంగా దగ్గరవుతోంది. ఇక మూడో అంశం, ప్రపంచ వేదికపై ఒక సరికొత్త భౌగోళిక రాజకీయ పోరు మొదలైంది. ఇందులో ఆర్మేనియా, అజర్బైజాన్, టర్కీ, పాకిస్తాన్లతో పాటు ఇప్పుడు భారత్ కూడా చేరింది. అసలు ఆర్మేనియా ఎలాంటి భారతీయ ఆయుధాలు ప్రదర్శించింది? ఆర్మేనియా గణతంత్ర వేడుకలో అన్నిటికంటే ప్రధాన ఆకర్షణగా నిలిచిన వెపన్ ఆకాశ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. శత్రువుల నుంచి గగనతల దాడుల్ని అడ్డుకోవడానికి ఉపయోగించే రక్షణ వ్యవస్థే ఈ ఆకాశ్. అంటే ఆకాశంలో దూసుకొచ్చే యుద్ధ విమానాలు, డ్రోన్లు, క్షిపణులను గుర్తించి వాటిని వెంటాడి మరీ కూల్చేయగల సామర్థ్యం ఆకాశ్ ఎయిర్ డిఫెన్స్ కు ఉంది. గత ఏడాది జమ్మూ కశ్మీర్లోని పహల్గాంలో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు జరిపిన దాడిలో 26 మంది అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఆ ఉగ్రవాదానికి దీటుగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్లో ఆకాశ క్షిపణి వ్యవస్థ తన పవర్ ఏంటో చూపించింది. భారత్ ఎయిర్ డిఫెన్స్ ఆకాశ్ ను కొనుగోలు చేసిన ప్రపంచంలోనే మొట్టమొదటి దేశం ఆర్మేనియా కావడం విశేషం. ఇక దీంతో పాటు పినాకా కూడా ఆర్మేనియా రిపబ్లిక్ డే పరేడ్ లో సందడి చేసింది. పినాకా అనేది మల్టీ బ్యారెల్ రాకెట్ లాంచర్. చాలా తక్కువ సమయంలో ఒకేసారి పెద్ద సంఖ్యలో రాకెట్లను ప్రయోగించి శత్రువుల భారీ స్థావరాలను క్షణాల్లో నాశనం చేయగల శక్తి పినాకాకు ఉంది. పరేడ్ లో ప్రదర్శించిన 3వ భారతీయ వెపన్ స్వాతి. ఇది రేడార్ వ్యవస్థ. శత్రువులు ప్రయోగించే ఫైటర్ జెట్లు, క్షిపణులను, డ్రోన్లను ఎప్పటికప్పుడు స్వాతి పసిగట్టేస్తుంది. క్షిపణి ఏ వైపు నుంచి దూసుకొస్తుందో ఖచ్చితంగా గుర్తించి మన దళాలు తక్షణమే ఎదురుదాడి చేయడానికి ఇది ఎంతగానో సహాయపడుతుంది. ఆ తర్వాత చెప్పుకోవాల్సినవి అటాక్స్. అటాక్స్ అంటే అడ్వాన్స్డ్ టోవ్డ్ ఆర్టిలరీ గన్ సిస్టమ్. భారతదేశపు అత్యంత అధునాతన ఫిరంగి ఆయుధాల్లో ఒకటి అటాక్. సుదూర లక్ష్యాలను అత్యంత ఖచ్చితత్వంతో, భారీ ఫైర్ పవర్తో విధ్వంసాన్ని సృష్టించడానికి దీనిని రూపొందించారు. ఆధునిక భూతల యుద్ధాల్లో ఇది అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తుంది. ఆర్మేనియా రిపబ్లిక్ డే పరేడ్ లో మరో ప్రత్యేక ఆకర్షణ ALS-50. ఇది భారతదేశానికి చెందిన లోయిటరింగ్ మ్యునిషన్. సింపుల్ గా చెప్పాలంటే దీనిని ఒక సూసైడ్ డ్రోన్ గా పిలవచ్చు. ఇది గాల్లోనే ఎక్కువసేపు చక్కర్లు కొడుతూ శత్రువుల ఉనికి కోసం వెతుకుతుంది. లక్ష్యం దొరకగానే డేగలా దూసుకెళ్లి దానిపై పడి పేలిపోతుంది. కాబట్టి ఆర్మేనియా గణతంత్ర వేడుకల పరేడ్ లో కనిపించిన ఆయుధాలు సాధారణమైనవి ఏమాత్రం కావు. ఇవన్నీ భారత రక్షణ
రక్షణ రంగానికి చెందిన అత్యంత ప్రతిష్టాత్మకమైన ఎగుమతులు. అలాంటి ఆయుధాలను ఆర్మేనియా తన జాతీయ వేడుకలో కేంద్ర బిందువుగా నిలబెట్టింది. అసలు భారత ఆయుధాలను ఆర్మేనియా ఎందుకు ప్రదర్శించింది? దీన్ని అర్థం చేసుకోవాలంటే ఆర్మేనియా ఎదుర్కొంటున్న భద్రతా సవాళ్లను మనం పరిశీలించాల్సి ఉంటుంది. ఇందుకోసం ఒకసారి ప్రపంచ పటాన్ని మనం చూడాల్సిందే. ఆర్మేనియా అనేది కాకస్ పర్వత ప్రాంతంలో ఉన్న ఓ చిన్న దేశం. ఇది ఐరోపా, రష్యా, పశ్చిమాసియాల మధ్య ఉన్న అత్యంత వ్యూహాత్మక ప్రాంతం. ప్రపంచంలోనే అత్యంత కీలకమైన వాణిజ్య, ఇంధన, రవాణా మార్గాల మధ్యలో ఈ ప్రాంతం ఉండడంతో అగ్రరాజ్యాలు ఇక్కడ పట్టు కోసం ఎప్పటి నుంచో పోటీ పడుతున్నాయి. ప్రస్తుతం ఆర్మేనియాకు అతి పెద్ద శత్రువు దాని పొరుగు దేశమైన అజర్బైజాన్. ఆ దేశం నుంచి ఆర్మేనియా తీవ్రమైన భద్రతా సవాళ్లు ఎదుర్కొంటోంది. నాగోర్నో కరాబాఖ్ అనే ప్రాంతం కోసం ఈ రెండు దేశాల మధ్య దశాబ్దాలుగా తీవ్ర వివాదం నడుస్తోంది. అంతర్జాతీయంగా ఈ ప్రాంతం అజర్బైజాన్లో భాగమే అయినప్పటికీ శతాబ్దాలుగా నాగోర్నో ప్రాంతంలో ఆర్మేనియన్ తెగలకు చెందిన ప్రజలే ఎక్కువగా నివసిస్తూ ఉంటారు. ఈ భూభాగ వివాదం కారణంగా రెండు దేశాల మధ్య ఎన్నో యుద్ధాలు జరిగాయి. దశాబ్దాలుగా ఇక్కడి రాజకీయాలను శాసిస్తున్నది ఇదే వివాదం. అయితే 2020లో జరిగిన భారీ యుద్ధంలో ఆర్మేనియాకు తీవ్ర ఎదురుదెబ్బ తగిలింది. ఆ యుద్ధంలో అజర్బైజాన్ భారీగా భూభాగాలను తిరిగి చేజిక్కించుకుంది. ఆ తర్వాత 2023లో అజర్బైజాన్ రాజధాని బాకు మరోసారి సైనిక దాడికి దిగింది. నాగోర్నో కరాబాఖ్పై పూర్తి నియంత్రణను సాధించింది. దీంతో అక్కడ నివసిస్తున్న వేలాది మంది ఆర్మేనియన్లు ప్రాణభయంతో ఆ ప్రాంతాన్ని విడిచి పారిపోవలసి వచ్చింది. వరుసగా ఎదురైన ఈ ఘోర పరాజయాలు ఆర్మేనియా రాజధాని ఎరెవాన్కు ఒక కఠినమైన నిజాన్ని ముఖంపై కొట్టినట్టు చూపించే తమ సైన్యాన్ని తక్షణమే ఆధునీకరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆర్మేనియా గ్రహించింది. అప్పటి వరకు తన రక్షణ అవసరాల కోసం ఆర్మేనియా పూర్తిగా రష్యాపైనే ఆధారపడేది. కానీ రష్యా ఉక్రెయిన్ యుద్ధం కారణంగా కొత్త సమస్యలు తలెత్తాయి. రష్యా నుంచి రావాల్సిన ఆయుధాల సరఫరాలో తీవ్ర జాప్యం జరిగింది. దీంతో ఆర్మేనియా రక్షణ రంగంలో తమకు అండగా నిలిచే ఇతర దేశాల కోసం వెతకడం ప్రారంభించింది. సరిగ్గా ఇక్కడే భారతదేశం రంగంలోకి దిగింది. 2020 నుంచి ఇప్పటి వరకు ఆర్మేనియా $200 కోట్ల విలువైన రక్షణ ఒప్పందాలను భారత్తో కుదుర్చుకుంది. మన కరెన్సీ ప్రకారం చెప్పాలంటే రెండు దేశాల రక్షణ ఒప్పందాల విలువ 16,500 కోట్ల రూపాయలు. ప్రస్తుతం ఈ బంధం కేవలం ఆయుధాల కొనుగోలుకు మాత్రమే పరిమితం కాకుండా మరింత ముందుకు సాగుతోంది. ఆర్మేనియా సైనిక ప్రతినిధి బృందాలు వరుసగా భారత్లో పర్యటిస్తున్నాయి. సైనిక శిక్షణలో పరస్పర సహకారం పెరుగుతోంది. ఇరు దేశాల రక్షణ సంబంధాలు రోజురోజుకు మరింత బలపడుతున్నాయి. అయితే భారత్తో బలమైన బంధాన్ని ఆర్మేనియా కోరుకోవడానికి మరో స్ట్రాంగ్ రీజన్ ఉంది. అదే టర్కీ, అజర్బైజాన్, పాకిస్తాన్ దేశాల కూటమి. అజర్బైజాన్ రాజధాని బాకుకు టర్కీ అత్యంత బలమైన మిత్రదేశం. ముఖ్యంగా కరాబాఖ్ యుద్ధ సమయంలో అజర్బైజాన్ కు డ్రోన్లు, సైనిక శిక్షణ, వ్యూహాత్మక మద్దతును టర్కీనే అందించింది. మరోవైపు పాకిస్తాన్ సైతం అజర్బైజాన్ కు బహిరంగంగానే మద్దతు ప్రకటిస్తూ దగ్గరైంది. అంతటితో ఆగకుండా అజర్బైజాన్ కు తమ J-17 యుద్ధ విమానాలను సరఫరా చేసేందుకు పాకిస్తాన్ ఒక ఒప్పందం కూడా కుదుర్చుకుంది. ఈ మూడు దేశాలను ఒకే దెబ్బతో కొట్టేందుకు ఆర్మేనియా నిర్ణయించుకుంది. టర్కీ, అజర్బైజాన్, పాకిస్తాన్ వ్యూహాత్మక కూటమిగా ఏర్పడుతున్నాయి. ఉమ్మడి సైనిక విన్యాసాలు చేస్తున్నాయి. భద్రతా సహకారాన్ని పెంచుకుంటున్నాయి. ఒకే విధమైన ప్రపంచ దృక్పథాన్ని పంచుకుంటున్నాయి. ఈ పరిణామాలు ఆర్మేనియాను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. అందుకే భారతదేశాన్ని కేవలం ఆయుధాలు సరఫరా చేసే దేశంగానే కాకుండా ఒక నమ్మకమైన వ్యూహాత్మక భాగస్వామిగా ఆర్మేనియా భావిస్తోంది. ఆ మూడు దేశాలకు చెక్ పెట్టేందుకు ఢిల్లీకి మరింత దగ్గరైంది. దశాబ్దాల కాలంగా ప్రపంచంలోనే అత్యధికంగా ఆయుధాలను దిగుమతి చేసుకునే దేశాల్లో ఒకటిగా ఉన్న భారతదేశం ఈ రోజు తన సొంత సరిహద్దులకు వేల మైళ్ల దూరంలో ఉన్న అత్యంత వ్యూహాత్మక ప్రాంతాల్లో ఇరు దేశాల సైనిక పరేడ్లలో తన ఆయుధాలను గర్వంగా ప్రదర్శించే స్థాయికి చేరింది. ఇది కేవలం భారతదేశ రక్షణ ఎగుమతుల విజయమే కాదు, అంతకు మించిన సరికొత్త అంతర్జాతీయ వ్యూహం. ఈ వ్యూహాత్మక చదరంగంలో భారతదేశం కేవలం ఒక ఆయుధ విక్రేత మాత్రమే కాదు, తెర వెనుక కథను నడిపిస్తున్న కీలక శక్తి. టర్కీ, పాకిస్తాన్ దేశాల అండతో విర్రవీగుతున్న అజర్బైజాన్ కు దీటైన సమాధానం భారత్ చెబుతోంది. ఆర్మేనియాకు ఢిల్లీ రూపంలో ఓ తిరుగులేని రక్షణ కవచం లభించింది. ఒకప్పుడు రక్షణ సామగ్రి కోసం ఇతర దేశాల వైపు చూసిన ఇండియా నేడు ప్రపంచ దేశాల రక్షణ అవసరాలను తీర్చే స్థాయికి ఎదగడం ఆత్మనిర్భర్ భారత్ సాధించిన అసలైన విజయం. కాకసస్ పర్వత శ్రేణుల్లో భారతీయ ఆయుధాల గర్జన గ్లోబల్ డిఫెన్స్ మార్కెట్లో సరికొత్త ఇండియన్ ఎరా మొదలైందని ప్రపంచానికి చాటి చెప్పింది. ఢిల్లీ నుంచి ఎరెవాన్ వరకు విస్తరించిన ఈ వ్యూహాత్మక బంధం అంతర్జాతీయ రాజకీయాల్లో రాబోయే రోజుల్లో మరిన్ని సంచలన మార్పులకు నాంది పలకబోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.